అప్పులకు వడ్డీలు కట్టుకుంటేనే చెప్పినవన్నీ చేస్తున్నాం, అడిగినవన్నీ ఇస్తున్నాం అని అంటుర్రు సర్కారోళ్ళు. సీఎం సార్ దగ్గర నుంచి మంత్రుల దాకా ఎక్కడ మీటింగ్లు పెట్టినా సరే గిదే ముచ్చట్ను మస్తు గట్టిగా చెప్తుర్రు. చెప్పిన పథకాలే కాదు, చెప్పని పథకాలు కూడా ఇస్తున్నామని అంటుర్రు. ఇట్లనే ఇగో సర్కార్ కొలువుదారులకు చల్లటి ముచ్చటోటి చెప్పిండు సీఎం సారు. చూడురి రవీంద్ర భారతిలో ఏం నడిచిందో. ఇవాళున్నట్టు రేపుండము, రేపున్నట్టు ఎల్లుండుండము, గ్యారెంటీ లేని బతుకులాయే. అందుకే ఇగో సర్కారు కొలువుదారులకు, కాంట్రాక్ట్ కొలువుదారులకు, రిటైర్ అయిన ఉద్యోగులకు అందరికీ ఆపది కాలంలో అక్కడికి వచ్చే ఇగురం చేసిండ్రు సర్కారు వాళ్ళు. గదే ఇన్సూరెన్స్ చేపిస్తాండ్రు. గాచారం బాగలేక మనిషి జీవిడిస్తే ఇంటోళ్లకు 60 లక్షల నుంచి 2 కోట్ల దాకా పైసలు వచ్చేటట్టు ఇన్సూరెన్స్ చేయిస్తాండ్రు. ఇక చూడరి రవీంద్ర భారతిలైన మీటింగ్ లో సీఎం రేవంత్ సారి చెప్పుకొచ్చిండు. సింగరేణి సంస్థలో సాధ్యమైన ₹1 కోటి, కోటి పైబడి ఉన్న ప్రమాద బీమా భద్రత రాష్ట్రంలో బాధ్యత నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగికి అందించాలి అని మా మిత్రులు భట్టి గారితో నేనే ప్రస్తావించడం జరిగింది. అక్కడ సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎట్లా సాధ్యం కాదు? మన ఉద్యోగులు, మన కుటుంబ సభ్యులు అడగకపోయినా యజమానిగా ఈ ప్రభుత్వం బాధ్యత వాళ్ళకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి, ప్రమాదం ఏదైనా ఊహించని సంఘటన జరిగితే ఏది జరగొద్దు, 100 సంవత్సరాలు మీరు ఆరోగ్యంగా ఉండాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇక సందుల సందు పాత సర్కారోళ్ళను సుత ఆయమన్నట్టే అరుచుకుంటూ ముఖ్యమంత్రి తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన వాళ్ళని నేనేస్తే వాళ్ళు ఎవరికి ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఎవరికి రాజ్యసభలు ఇచ్చారు, ఎట్లాంటి వాళ్ళకి ఇచ్చారో మీరు ఒకసారి ఆలోచన. ఇవేవి చేయొద్దు అంటారు. మరి ఏం చేయాలన్నా నేను? మీకు భజన చేయాలా? మీ ఫామ్ హౌస్ కాడ కాపలా కూర్చోవాలి? ఏం చేయాలి చెప్పు. అందుకే ఇట్లా చేయొద్దంటే చింతబర్గ్ ఇరుగుతుంది అని చెప్తున్నా నేను. గంటేగా చీల్చి చింతకు కడతా, చింతమడక కోవాల్సి వస్తుంది, మీరు అందరు కట్టగట్టుకోండి అని చెప్పదలుచుకున్నా. అది అట్లుంటే ఇన్సూరెన్స్ పథకం కొరకే 14 బ్యాంకులతోని దస్కతులు చేసుకున్నారట సర్కారోళ్ళు. ఇప్పటికే సింగరేణి కార్మికులకు ఇన్సూరెన్స్ అమలు చేసిండ్రట. గాచారం బాగాలేక 45 మంది సింగరేణి కార్మికులు కాలం చేస్తే వాళ్ళ ఇంటి వాళ్ళకు కోటి రూపాయలు పైసలు వచ్చినాయట. బండికి ఇరుచెట్లనో ఇంటికి కొలువుదారు అట్లా. అసొంటి మనిషికి ఏమన్నా అయితే ఇంటి వాళ్ళంతా ఆగమవుతారు. అట్లా కావద్దనే సర్కారు వాళ్ళు బీమా పథకం తీసుకొచ్చిండ్రు అన్నట్టు. మంచి ముచ్చట్నే అనుకుంటారు ఇప్పుడు అందరూ. పనిలే పని ప్రైవేటు కొలువులు చేసుకునేటోళ్ళకు కూడా సర్కారు వాళ్ళే బీమా పథకం అమలు చేసింటే మంచిగా ఉండు కదా అనుకుంటారు ఇంకింతమంది.